మనం నిత్యం భక్తులు, ఆర్తులు, అర్ధకాములు, భాగవతులు, ఆచార్యులు ఇలాంటి పదాలు భగవత్ సంబంధ విషయాలలో వింటూనే ఉంటాం. వీరందరూ ఆ పరమాత్మను వివిధ మార్గాలలో ఆరాధిస్తూ ఉంటారు. ఎవరి భక్తి వారిదే. ఎవరి విధానాలకు అనుగుణంగా వారు ఆ జగన్నాథునితో భక్తి పారవస్యంతో మమైకం అవుతూనే ఉంటారు. ఆ జగత్సాక్షి కూడా యద్భావం తద్భవతి అన్నట్లు వారు తనపై చూపించే భక్తి ప్రపత్తులకు అనుగుణంగా నిష్పక్షపాతంగా అందరినీ అనుగ్రహిస్తూనే ఉంటాడు. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నీయమును నితాంతాపారభూతదయయును తాపసమందారణకు దయసేయుగదే అనే కుచేలుని విన్నపాన్ని అత్యంత ప్రేమతో అనుగ్రహించాడు ఆ నిరతిశయ ఆనందస్వరూపుడు కృష్ణ పరమాత్మ. సాక్షాత్తు ఆ శ్రీనాథునికి కౌస్తుభమణి అంశతో జన్మించిన కులశేఖర ఆళ్వారు మాత్రం సదా తనకు శ్రీపాద సంసేవనా భాగ్యం కలిగించమని శ్రీవారితో ఒక చిన్న విన్నపం చేశారు. అదేంటో విందాం. మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే మత్ప్రార్థనీయమదనుగ్రహ ఏష ఏవ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్యా భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. మధుకైటభులనే రాక్షసులను మర్దించినవాడా, లోకనాయక, నా చేత ప్రార్థింపబడేది, నా యందు అనుగ్రహింపబడేది, నిన్ను సేవించుకునే దాసుల 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 దాసులకు దాసాన దాసునిగా నన్ను నీ సేవకులలో ఒకనిగా తలంచము ప్రభు. ఇదే నా జన్మకు సత్ఫలితమగుగాక.